Okay, number system conversion means to convert one number system into another number system. Number system conversion means to convert one number system into another number system. First conversion, to convert binary into decimal. ఓకే, ఒక బైనరీ నెంబర్ సిస్టమ్ని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూడండి. పైథాన్లో అయితే మనకి ఎలాంటి కన్వర్షన్ అవసరం లేదు. నేను ఒక బైనరీ వాల్యూని 1010 అని తీసుకున్నాను. ఇది బైనరీ వాల్యూ. మనం డైరెక్ట్గా ప్రింట్ ఎక్స్ అంటే మనకి అవుట్పుట్ అనేది డెసిమల్లోనే వస్తుంది. ఓకే, మనం పైథాన్లో ఎలాంటి కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి అసలు ఈ 10 అనేది ఎలా వచ్చిందో చూడాలి అనుకుంటే, అలా తెలియాలి అనుకుంటే మాన్యువల్గా మనం అప్లై చేసుకోవాలి కన్వర్షన్. ఓకే, మాన్యువల్గా మనం కన్వర్షన్ ఎలా అప్లై చేస్తామో చూడండి. మన యొక్క బైనరీ నెంబర్ ఏంటి? 1010. ఓకే, మ్యాథమెటిక్స్లో మనం బైనరీ నెంబర్ని రిప్రజెంట్ చేయాలి అంటే బేస్ వాల్యూ 2 అని తీసుకుంటాం. ఇప్పుడు ఈ నెంబర్ సిస్టాన్ని నేను డెసిమల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఈ బేస్ వాల్యూ యొక్క పవర్స్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అంటే ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ. 2 power 0, 2 power 1, 2 power 2, అలాగే 2 power 3. 2 power 3 అంటే ఏంటి అంటే 8. అలాగే అవర్ బైనరీ వాల్యూ ఈజ్ 1. 8 into 1 ప్లస్ 2 power 2 అంటే 4 into 0 ప్లస్ 2 power 1 అంటే ఏంటి అంటే 2 into 1 ప్లస్ 2 power 0 అంటే ఏంటి అంటే ఎనీథింగ్ పవర్ 0 1 into 0. 8 into 1 అంటే ఏంటి అంటే 8 ప్లస్ 4 into 0 అంటే 0 ప్లస్ 2 into 1 అంటే 2 ప్లస్ 1 into 0 అంటే 0. ఓకే, 8 plus 2 10. This is our decimal value. In mathematics we can represent the decimal value with the base value 10. ఓకే, ఈ 10 ఎలా వచ్చిందో మనకి తెలియాలి అంటే ఇది మాన్యువల్ కన్వర్షన్. This is the conversion binary into decimal. Okay, next one. Second conversion, to convert decimal into binary. We can convert any number system into, in Python we can convert any number system into binary number system by using bin function. Bin of, it takes the parameter as which one? Number system. Now I am taken as a 13. This is a decimal. Now I want to converting this decimal into binary. Bin of y. This is the which one? Binary value. Okay,
మనకి ఈ బైనరీ వాల్యూ అనేది ఎలా వచ్చిందో తెలియాలి అంటే మనం మాన్యువల్గా కన్వర్ట్ చేసుకోవాలి. మనం మాన్యువల్గా ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. నా ఇన్పుట్ వచ్చేసరికి 13 అనేది ఏంటి అంటే డెసిమల్. ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ని నేను బైనరీలోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఈ డెసిమల్ నెంబర్ని బైనరీ యొక్క బేస్ వాల్యూతో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బైనరీ యొక్క బేస్ వాల్యూ ఎంత 2. 2 6 are 12, remainder value is 1. 2 3s are 6, remainder value is 0. 2 1s are 2, remainder value is 1. 2 zeros are 0, remainder value is 1. ఓకే, ఈ ఎప్పుడైతే వీటిని ఏమంటామంటే కోఎఫిషియంట్స్ అంటాం, వీటినేమో రిమైండర్స్ అంటాం. ఎప్పుడైతే మనకి కోఎఫిషియంట్ వాల్యూ 0 అవుతుందో ఇంక డివిజన్ ఆపేసి ఈ రిమైండర్ వాల్యూస్ని ఓకే బాటమ్ నుంచి టాప్కి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. బాటమ్ టు టాప్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే వాటిని రాసుకునేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి రాయాలి. అంటే బాటమ్ టు టాప్ అంటే ఫస్ట్ వాల్యూ 1, సెకండ్ వాల్యూ 1, థర్డ్ వాల్యూ 0 అండ్ ఫోర్త్ వాల్యూ ఈజ్ 1. ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. ఇది మాన్యువల్ కన్వర్షన్. ఓకే, ఒక డెసిమల్ నెంబర్ సిస్టమ్ని మనం మాన్యువల్గా బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఇలా కన్వర్షన్ చేసుకోవాలి. ఓకే, ఇదేమో పైథాన్లో రిప్రజెంటేషన్ 0b. దిస్ ఈజ్ ఎ మ్యాథమెటిక్స్ రిప్రజెంటేషన్ 1101. ఆర్ యు క్లియర్? Next one, to convert octal into decimal. ఓకే, మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. నేను ఒక ఆక్టల్ నెంబర్ తీసుకున్నాను. పైథాన్లో మనం ఆక్టల్ నెంబర్ని రిప్రజెంట్ చేయాలంటే 0తో రాయాలి. 37 అని ఒక ఆక్టల్ నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆక్టల్ని నేను డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే పైథాన్లో మనకి ఎలాంటి కన్వర్షన్ అవసరం లేదు. మనకి బై డిఫాల్ట్గా ఆక్టల్లో కన్వర్ట్ అయిపోతుంది. మనకి ఈ ఆక్టల్ యొక్క 31, ఆక్టల్ యొక్క 37, డెసిమల్కి 31 ఎలా వచ్చిందో చూడాలి అనుకుంటే మనం మాన్యువల్గా కన్వర్ట్ చేసుకోవాలి. మన ఆక్టల్ నెంబర్ ఏంటి 37. దీని యొక్క బేస్ వాల్యూ వచ్చేసరికి 8. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ ఆక్టల్ నెంబర్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ ఆక్టల్ నెంబర్ని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే మన ఆక్టల్లో ఉన్న ప్రతి డిజిట్ని బేస్ వాల్యూ యొక్క పవర్స్ ఆఫ్ ఆక్టల్తో మల్టిప్లికేషన్ చేసుకొని సమ్ చేయాలి. అంటే ఏంటి అంటే 8 పవర్ 0 అలాగే 8 పవర్ 1. 8 పవర్ 1 మీన్స్ 8 మల్టిప్లికేషన్ విత్ ఆక్టల్ నెంబర్ 3 ప్లస్ అలాగే 8 పవర్ 0 అంటే 1 ఇంటూ 7. 8 ఇంటూ 3 24 ప్లస్ 1 ఇంటూ 7 7. 24 ప్లస్ 7 31. ఇది మనకి డెసిమల్ వాల్యూ. ఇది ఆక్టలు అలాగే ఇది డెసిమల్. ఓకే, ఈ డెసిమల్ వాల్యూ 31 ఎలా వచ్చిందో తెలియాలి అంటే మనం ఈ మాన్యువల్గా ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది మాన్యువల్ కన్వర్షన్. అలాగే టు కన్వర్ట్ డెసిమల్ ఇంటూ ఆక్టల్. ఇప్పుడు మనం ఒక డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూస్తున్నాం. ఓకే, హియర్ ఐ am taken as one decimal number 39. This is a decimal
ఈ డెసిమల్ని నేను ఆక్టల్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది పైథాన్లో మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇన్ పైథాన్ వీ కెన్ కన్వర్ట్ ఎనీ నెంబర్ సిస్టమ్ into octal number system. In Python we can convert any number system into octal number system by using oct function. Simply we are using oct of y. Now we'll get the octal value. ఓకే, నాకు ఇప్పుడు ఈ ఆక్టల్లో 47 ఎలా వచ్చిందో తెలియాలి అంటే మనం మాన్యువల్గా కన్వర్ట్ చేసుకోవాలి. మాన్యువల్గా ఎలా కన్వర్ట్ చేస్తారో చూడండి. 39 అనేది మనకి డెసిమల్. ఈ డెసిమల్ నెంబర్ సిస్టాన్ని నేను ఆక్టల్ కింద కన్వర్ట్ చేయాలి. మనం ఆక్టల్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఈ డెసిమల్ నెంబర్ని మన ఆక్టల్ నెంబర్ యొక్క బేస్ వాల్యూతో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 8 4s are 32. 39 minus 32 7. Next one 8 zeros are 0. రిమైండర్ వాల్యూ అనేది 4. మనకి అవుట్పుట్ ఇప్పుడు 4 7. ఓకే, మనకు అవుట్పుట్ ఏ ఫార్మాట్లో రావాలి? ఆక్టల్ కాబట్టి ఆక్టల్ యొక్క బేస్ వాల్యూ అనేది 8. ఇది కన్వర్షన్. ఈ 47 అనేది ఎలా వచ్చిందో తెలియాలి అనుకుంటే మనం ఇలా మాన్యువల్గా కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కన్వర్షన్ ఏంటి అంటే టు కన్వర్ట్ hexadecimal into decimal. To convert hexadecimal into decimal. Okay, observing very clearly. మనకి పైథాన్లో ఎలాంటి కన్వర్షన్ అవసరం లేదు. నేను ఒక హెక్సాడెసిమల్ వాల్యూ 0x 2c అని తీసుకున్నాను. నేను డైరెక్ట్గా p అన్నాను. మనకు అవుట్పుట్ 44 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 44 ఎలా వచ్చిందో తెలియాలి అనుకుంటే మనం మాన్యువల్గా కన్వర్ట్ చేసుకోవాలి. నా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఏంటి అంటే 2c. ఈ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టాన్ని నేను డెసిమల్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 16 అంటే హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూ తోటి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 16 పవర్ 0 అలాగే 16 పవర్ 1. 16 ఇంటూ 2 ప్లస్ 16 పవర్ 0 అంటే ఎనీథింగ్ పవర్ 0. మనం దేనికైనా 0 పవర్ రాస్తే ఆ వాల్యూ అనేది 1 అవుతుంది. ఇంటూ c. ఓకే, ఆల్రెడీ ఇన్ ద హెక్సాడెసిమల్ 0 to 9 అనేవి డిజిట్స్ ఉంటాయి. a to f అనేవి ఆల్ఫాబెట్స్ ఉంటాయి. a వాల్యూ 10 అని చెప్పాం, b వాల్యూ 11, c వాల్యూ అనేది 12 అని చెప్పాం. నౌ c వాల్యూ అనేది 12. 16 ఇంటూ 2 32 ప్లస్ 1 ఇంటూ 12. Now the result is 44. Now the base value is 10. ఇది కన్వర్షన్. ఓకే, మాన్యువల్గా మనం ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది పైథాన్ కన్వర్షన్. పైథాన్లో మనం ఎలాంటి కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా మనకి డెసిమల్లో వస్తుంది. కానీ ఈ డెసిమల్ 44 ఎలా వచ్చిందో తెలియాలి అనుకుంటే ఈ కన్వర్షన్ మనం మాన్యువల్గా అప్లై చేసుకుంటేనే అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ కన్వర్షన్ టు కన్వర్ట్ డెసిమల్ ఇంటూ hexadecimal. To convert decimal into hexadecimal.
in Python we can convert any number system into in Python we can convert any number system into hexadecimal number system. In Python we can convert any number system into hexadecimal number system by using x function. Now I am taking as a one decimal value 63. This is a decimal. This decimal value I am trying to converting hexadecimal x of q. Now we'll get the output as a 3f. Okay, how to get the 3f? ఓకే, అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ మనకి ఈ 3f అనేది ఎలా వచ్చింది తెలియాలంటే మనం మాన్యువల్గా కన్వర్ట్ చేసుకోవాలి. నా ఇన్పుట్ నెంబర్ ఏంటి అంటే 63. ఇది ఒక డెసిమల్ నెంబర్. ఈ డెసిమల్ నెంబర్ని నేను హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. హెక్సాడెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే ఆ డెసిమల్ నెంబర్ని హెక్సాడెసిమల్ యొక్క నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ తోటి డివైడ్ చేసుకోవాలి. హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూ అనేది 16. 16 3s are 48. 63 minus 48, that value is 15. మనకి 15 అనేది ఉండదు కాబట్టి ఆ 15 అనేది f కింద కన్వర్ట్ అవుతుంది. 16 zeros 3. ఇది మనకి వచ్చిన హెక్సాడెసిమల్ వాల్యూ. ఇది పైథాన్లో ఇది మాన్యువల్గా కన్వర్ట్ చేసినప్పుడు. ఈ 3f అనేది మనకి ఎలా వస్తుందో తెలియాలి అనుకున్నప్పుడు మనం ఈ మాన్యువల్గా ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇవి బేసిక్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్.